నా పేరు వాసు. నేను సెక్రటరీగా పనిచేస్తాను. గత 40 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. సరే, కార్పొరేట్ సంస్థలన్నీ కూడా సిండికేట్ అయినందుకు మాకు బాధ లేదు. సరే, సిండికేట్ అయినది ఎందుకంటే వాళ్ళ లాభాల కోసం వాళ్ళ లాభం సిండికేట్ అయ్యారు, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, మాకు ఇంత ముందు మార్జిన్లు ఇచ్చేవారు. ఆ మార్జిన్ ఇవ్వడం వల్ల ఎంతో కొంత మాకు ఖర్చులు వెళ్ళేటి, మెయింటెనెన్స్ వెళ్ళేది, కుటుంబ పోషణ కోసం కొంచెం అంత ఇంత ఆమ్దానం వచ్చేది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పూర్తిగా ఆ మార్జిన్ ని తీసేసారు. తీసేయడం కాకుండా పేపర్ రేట్ అనేది వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. సరే, కోళ్లు పెంచినందుకు వాళ్ళ పేపర్ రేటు వాళ్ళ కోళ్ళ రేట్ వేసుకోవచ్చు, తప్పలేదు. కానీ చికెన్ చేసి తయారు చేసే మీద మేము కదా, ఆ చికెన్ రేట్ మేము డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళే డిసైడ్ చేసి పేపర్లో స్కిన్ ఇంత, స్కిన్ లెస్ ఇంత, బోన్ లెస్ ఇంత అని పెడితే అసలు నిజంగా ప్రాక్టికల్ గా చికెన్ షాప్ లోకి వచ్చి కష్టపడలేక చికెన్ షాప్ వర్కర్ ఏంది, షాప్ మెయింటెనెన్స్ ఏంది, రెంట్లు ఏంది, కరెంట్ బిల్లులు ఏంది, వీటన్నిటిని లెక్కలు వేసుకుంటే చికెన్ రేట్ వాళ్ళే డిసైడ్ చేస్తే ఇక్కడ మెయింటెనెన్స్ వెళ్తుందండి, వెళ్ళట్లేదు. ఇదివరకు ఆ మెయింటెనెన్స్ కొద్ది గొప్ప వెళ్ళడం కోసం 15 రూపాయలు మైనస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మైనస్ ని కూడా ఎత్తేసి పేపర్ రేట్ లెస్ చేస్తున్నారు. ఇంకోటి ట్రేడర్ ఏం చేస్తారంటే, ఒక బండి మీద కోళ్ళు తీసుకొచ్చినప్పుడు ఒక బాక్స్ 2 కేజీలు తరుగుపోతుంది, 3 కేజీలు తరుగుపోతుంది, 2 కేజీల నుంచి 3 కేజీలు తరుగుపోతుంది. ఈ తరుగులు కానీ దీంట్లో డ్యామేజ్లు వస్తాయి. డ్యామేజ్లు అంటే ఏంటంటే కోళ్ళు ఇరిగిపోవడం కానీ, కోళ్ళు చచ్చిపోవడం కానీ, కోళ్ళ మాంసం దెబ్బతినడం కానీ, ఇవన్నీ కస్టమర్ తీసుకోడు కదండి. ఇవన్నీ మాకు చికెన్ సెంటర్కి మైనస్ కదా. ట్రేడర్కి కానీ, కార్పొరేట్ వ్యవస్థకు కానీ, కోళ్ళ ఫారాలకు కానీ వ్యవస్థ లేదు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా ఏం చేస్తున్నాయంటే, మా చికెన్ ఇంత ముందు రైతులను దెబ్బతీసాయి, తర్వాత ట్రేడర్లను దెబ్బతీసాయి, ఇప్పుడు మా చికెన్ సెంటర్ వాళ్ళని దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు చికెన్ సెంటర్ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా ఇలా పూర్తిగా స్టేట్ వైడ్ గా బంద్ పిలుపులు ఇచ్చినాయంటే, మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, మాకు ఏమైనా చేసుకోండి, మీ వ్యవస్థలో మీ కార్పొరేట్ సిండికేట్ అయితే మీ లాభాల కోసం మీరు సిండికేట్ అయ్యారు. ఇక్కడ మాకు మార్జిన్ గతంలో ఇచ్చినట్టుగానే మార్జిన్ ఇచ్చి మా చికెన్ రేట్లని మేమే చేసుకునే విధంగా మీరు పేపర్లో ఇవ్వడం కాదు. మీరు ఎక్కడో కూర్చొని పేపర్లో స్కిన్ ఇంత అమ్మాలి, స్కిన్ లెస్ ఇంత అమ్మాలి, బోన్ లెస్ ఇంత అమ్మాలి అని చెప్పేసి పేపర్ రేట్ మీరు ఇవ్వడం ఏంటి? ఇక్కడ చికెన్ తయారు చేసే వాళ్ళు మాకు తెలుసు కదా, ఈ కష్టాలు డ్యామేజ్ ఎంత పోతుంది, ఒక కోడి చచ్చిపోతే ఎంత లాస్ అవుతుంది, ఓ బాక్స్ కి వెయిట్ లాస్ ఎంత వస్తుంది, ఇవన్నీ మాకు తెలుసు కదా. చికెన్ రేట్ ని మేమే తయారు చేసుకునే విధంగా మాకు ఇవ్వాలి, వాళ్ళ పేపర్ రేట్ ఇవ్వకూడదు. వాళ్ళు కేవలం కోడి రేట్ ఎంత అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోమనండి. చికెన్ రేట్ మేము డిసైడ్ చేసుకుంటాం. పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అలాంటి వివక్ష పక్క రాష్ట్రాల్లో ఒక రేట్ ఏంటి, మన రాష్ట్రాల్లో కూడా ఇంత సిండికేట్ ఈ విధంగా దళారు వ్యవస్థ ఏర్పడి చికెన్ షాప్ యాజమాన్యాలను కడుపు కొట్టే విధంగా మరి ఈ యాజమాన్యాలు ఎందుకు సిండికేట్ అయ్యాయి? దీన్ని మీరు ఎలా ప్రతిఘటించబోతున్నారు? సార్, ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో పోయిన నెలలో ఉందండి. పక్క రాష్ట్రంలో విజయనగరం, శ్రీకాకుళం ఇట్లా జిల్లాలో లెక్కలు వేసుకుంటే 120, 110 రూపీస్ కిలో అదే పేపర్ రేట్ ఇచ్చారు. హైదరాబాద్ లో వచ్చేసి 130, 120 ఆ పేపర్ రేట్ ఇచ్చారు. ఖమ్మంలో వచ్చేసి 160, 180 ఇచ్చారు. అది ఖమ్మంలో ఎందుకంటే ఇంత రేట్ పెడుతున్నారు? ఇక్కడ పక్క జిల్లాలో లేదు, పక్క రాష్ట్రాల్లో లేదు. ఖమ్మం జిల్లాలోనే ఎందుకు పెడుతున్నారు? ఖమ్మం టౌన్ లోనే 120 ఉన్న పక్క జిల్లాలో రేట్ ని ఖమ్మంలోకి వచ్చి 160, 180 పెడితే వాటిలో డ్యామేజ్ ఏంది, వెయిట్ లాస్ ఏంది, పేపర్ ఇదివరకు ఇచ్చే మార్జిన్ తీసేసి ఇప్పుడు మార్జిన్ కంటే ప్లస్ వేస్తే వీటన్నింటి కలుపుకొని మేము కస్టమర్ కి 380, 400 అమ్ముతుంటే కస్టమర్ ఏమనుకుంటుందంటే, ఖమ్మంలో ఉన్న చికెన్ సెంటర్లు అందరూ వాళ్ళు సిండికేట్ అయ్యి దోచుకుంటున్నారు. సిండికేట్ దీనివల్ల వీళ్ళు ఎక్కడ లేని విధంగా ఖమ్మంలోనే ఇంత రేట్ పెట్టి దోచుకుంటున్నారు అని చెప్పేసి పబ్లిక్ అనుకోవడం, కస్టమర్లు అనుకోవడం. దానివల్ల ఇక్కడ ఉన్న చికెన్ సెంటర్లో ఏదో లాభాలు తీసుకున్నట్టుగా బాధపడుతున్నారు ఇది కస్టమర్లు. కానీ ఇక్కడ ఫిజికల్ గా మేము చేస్తున్నాం చికెన్ షాపులలో డ్యామేజ్లు కానీ, వెయిట్ లాస్లు కానీ, ఇప్పుడు వచ్చే మార్జిన్ తీసేసి కొత్తగా మార్జిన్ ప్లస్ కలపడం కానీ వీటన్నిటి వల్ల మాకు వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉంటాయి లేకనే ఇవాళ బిల్లులు కట్టలేకనే ఇవాళ షాపులు మొత్తం బంద్ చేసి ఇవాళ రోడ్ల మీద తిరిగే పరిస్థితికి వచ్చింది. మీ యాజమాన్యాలు మీ యొక్క సమస్యని అంటే ఆలోచించేసి మీ యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని ఆశ మీకు ఉన్నదా? చేయాలి కదా సార్, ఇంత ముందు ఉన్నట్టు కదా మాకు మార్జిన్ ఇవ్వాలి. ఫస్ట్ చికెన్ రేట్ ని మేమే డిసైడ్ చేసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే మీరు కోడి పెంచి అమ్ముతున్నప్పుడు మీ కోడి రేట్ మీరు డిసైడ్ చేస్తున్నారు కదా. అలాంటప్పుడు మేము చికెన్ తయారు చేసి అమ్ముతున్నాం, ఆ చికెన్ రేట్ మేమే డిసైడ్ చేసుకోవాలి కదా. మీరు ఎక్కడో కూర్చొని మీరు డిసైడ్ చేస్తే ఇక్కడ ఫిజికల్ గా కోడి చచ్చిపోతే 10 కోళ్ళు బాక్స్ కి 20 కోళ్ళు వేసుకుంటే దాంట్లో 2-3 కోళ్ళు చచ్చిపోతున్నాయండి. అప్పుడు మాకు చికెన్ రేటు నువ్వు అక్కడెక్కడో కూర్చొని చికెన్ రేట్ డిసైడ్ చేస్తే ఈ వెయిట్ లాస్, మీ డ్యామేజ్ లాస్ ఎవరు చేయాలండి? ఇవన్నీ బలాయించారు కదా. షాప్ లో ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రెంట్లు ఉన్నాయి. ఇలా హయ్యర్ రెంట్లో ఇచ్చినాయి. ఒకప్పుడు లెక్క కాదు, ఒక 10 సంవత్సరాల క్రితం అయితే ఏదో 3, 4, 5 వేలు ఉండేది. ఇలా ఎక్కడ చూసినా 15,000, 25,000, 30,000 రెంట్లు ఉండేది. అట్లనే ఒకప్పుడు ఒక వర్కర్ కి శాలరీ ఇవ్వాలంటే నెలకి 10,000, 12,000 ఇస్తే సరిపోతుంది. ఇలా 25,000, 30,000 శాలరీలు ఇస్తున్నాయి. అవే కాకుండా టీలు, టిఫిన్లు అయితే, మెయింటెనెన్స్ అయితే, ఇవన్నీ చూసుకుంటే ఇలా గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు పరిస్థితులన్నీ ఖర్చులు పెరిగిపోయినాయి. కాబట్టి ఇదివరకు ఇచ్చినట్టుగా మార్జిన్ ఇవ్వాలి. చికెన్ రేట్లని మేమే డిసైడ్ చేసుకునేటట్టుగా పేపర్లో ఇవ్వకుండా మాకే డిసైడింగ్ వదిలిపెట్టాలి. మా అసోసియేషన్ నిర్ణయిస్తుంది, మా అసోసియేషన్ పేపర్కి ఇస్తుంది. అప్పుడు ఆ పేపర్ ప్రకారంగా మేము టౌన్లో అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం.